కాంగ్రెస్ తరఫు నుంచి రవీల్ అన్న అభయ్ గౌడ్ అని వచ్చాడు. ఇది కావాలి సార్ మద్దతు మిస్టేక్ కొంత జరిగింది, అవగాహన రైతు జరిగింది కాబట్టి సర్వీస్ అధికారులు ఉండాలి. సర్వీస్ ఇచ్చేందుకు ఈ విషయం మీద లబ్ధిదారులు ఎక్కడైతే తప్పు జరిగిందో వాళ్ళు కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి జరిగిన తప్పిదాన్ని సరిదిద్ది వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే 100% ఇల్లు ఇవ్వాల్సిన అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఏమున్నాయో అవి ఎలా పడితే అలా వాడటం మానేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా, ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా పథకాలు ఉన్నాయి. కాబట్టి ఆ పథకాలని ప్రజలకు చేరిస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలం అంటే ఇంకెక్కువ బలమై పంచలేదన్న భయంతో ఈ ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్రల్ని ప్రజలు తిరిగొట్టాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకి సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేయడంతో పాటు ఎవరైతే నిజంగా అన్యాయంగా అంటే ఎవరైతే నిజంగా లబ్ధి చేకూరాల్సిన ప్రజలు ఉన్నారో వాళ్ళకి చేకూర్చే విధి విధానాలు మాత్రమే జరుగుతాయి ఇక్కడ 100%. సరైన అవగాహన లేక అవగాహన రాహిత్యం వల్ల లబ్ధిదారులు దాంతోపాటు అధికారులు చేసిన చిన్న తప్పు వల్ల జరిగింది తప్ప ఇక్కడ ప్రభుత్వం కానీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఎటువంటి లోపాలు లోటుపాట్లు లేకుండా జరిగే విధి విధానాలు ఇవి. సో దీనికి సంబంధించి ఇక్కడికి అధికారులు కూడా రావడం జరిగింది. ఈ అధికారులు కూడా చెప్పేది ఏంటంటే అక్కడ జరిగింది, దాన్ని మేము ఖచ్చితంగా రికవరీ చేసి ఏదైతే పాత ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త దాంట్లో వీళ్ళని అప్రూవల్ చేసి వాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా మేము కష్టపడతామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరినీ పార్టీ కార్యాలయం దాంతోపాటు ప్రభుత్వం కూడా కోరేది ఏంటంటే ప్రజలకి సరైన అవగాహన కల్పించడం మనకి చాలా ముఖ్యం. దయచేసి పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడైనా ఇటువంటి తప్పిదాలు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పించి జరిగిన తప్పిదాలని సరిదిద్ది ఎవరైతే నిజంగా వెనుకబడిన వారు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటువంటి పథకాలు తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ జనరల్ అధ్యక్షునిగా గట్టిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వీళ్ళు ఎక్కడ ఇల్లు లబ్ధిదారుల నుండి మా పేరు తీసేస్తారో అన్న భయాందోళనకు గురి కావడం మేము సోషల్ మీడియాలో చూసి వెంటనే లబ్ధిదారుని దగ్గరికి వచ్చి జరిగిన